గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించడం అన్నట్టు ప్రజాస్వామ్యంలో సహజ సిద్ధమైన అలవాటైంది. అందుకని గొర్రెల సంస్కృతి అంటారు. రేపు పొద్దున్న చూడండి, 13వ తారీఖు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ అని కనబడుతుంది. వెంటనే నిద్రపోతున్నారా, లెగవండి, మనుషులు కాదా, ఇట్లాంటి తిట్టేవాళ్ళు ఉంటారు. లేకపోతే కనుక చూసారా పేదవాడిని చూడండి, వాడిని చూస్తే వాడు ఎట్లా వేస్తున్నాడు, మీరేం చేస్తున్నారు చూసుకోండి అని ఒకళ్ళు తిడతారు. ఇంకోళ్ళు ముస్లింలు అందరు క్యూ లైన్లో ఉన్నారు, హిందువులు అందరూ ఏం చేస్తున్నారు ఒకటి పెడతాడు. ఇట్లాంటివి నడుస్తుంటాయి. అసలు సీన్ పట్టణ ప్రాంత ఓటర్లకు సంబంధించి ఒక కోణాన్ని మర్చిపోతున్నారు. హైదరాబాద్లో ఉందనుకోండి, అక్కడ నివసించే వాళ్ళల్లో రాష్ట్రం నలుమూలల నుండి వస్తారు. ఇక్కడ కూడా ఓటు హక్కు తీసుకుంటారు. మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఓటు హక్కు తీసుకుంటే ఇంకో చోట ఉన్న ఓటు హక్కుని తీసేయాలి అంటే టోటల్ ఓట్లకి ఆధార్ అనుసంధానం చేయాలి. అలా అనుసంధానం చేయడాన్ని చట్టబద్ధం చెయ్యాలి. అలా చేసే టైంలో సుప్రీంకోర్టు అడ్డుపడిపోయింది. ఆధార్తో ఓటర్ ఐడెంటిటీ కంపల్సరీ కాదని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది ప్రభుత్వానికి. దాంతో అనుసంధానం చేయలే. ఇప్పుడు ఏమైంది, ఒకే వ్యక్తి ఇప్పుడు రాజస్థాను, బెంగళూరు, లేకపోతే ఎక్కడెక్కడి నుంచినో హైదరాబాద్ వచ్చాడు, లేదా హైదరాబాద్, బెజవాడ, గుంటూరు, వైజాగ్ ఇట్లాంటి వాడు హైదరాబాద్ వెళ్తాడు, లేకపోతే బెంగళూరు వెళ్తారు. అక్కడ ఓటు హక్కు తీసుకుంటాం. బట్ మనది కాదు, మన రాష్ట్రం కాదని ఆగిపోతాం. మన ఊరికి వెళ్ళి ఓట్లు వేస్తాం, లేకపోతే మానేస్తాం. ఇదేమవుతుంది, పట్టణ ప్రాంతాలని ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, గుంటూరు ఇట్లా ఉందనుకోండి, వీటిట్లో ఏమవుతుంది, నేను ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఓటర్ ఐడి ఓటు తీసుకున్నా, ఓటర్ ఐడి వచ్చింది. తర్వాత ఇల్లు మారా, ఒకసారి 2 సార్లు 3 సార్లు మారుంటాం 5 ఏళ్లలో. ఈ 2-3 ఏళ్లలో ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఎన్నికలప్పుడు ఎక్కడ ఉంటానో అక్కడ ఓటు అడుగుతా, ఇది తీసేయమని చెప్తా, ఎవడు తీయడు. ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఒక ఓటు ఉంటుంది. వాస్తవంగా ఇట్లాంటి 10% నుంచి 15% ఉంటాయి ఓట్లు. వాళ్ళు ఉన్నట్టు మనం అనుకుంటాం, నిజంగా ఒకడికే 2-3 ఓట్లు ఉంటాయి. తీసేయమని చెప్పే తీయదు ఎన్నికల సంఘం, చేర్చమని మాత్రం చేరుస్తుంటుంది. తద్వారా మామూలుగా పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15% మాత్రం ఇట్లాంటి ఓట్లు ఉంటాయి. అట్లాగే మిగతా వాటిట్లో 20 నుంచి 25% మంది వాళ్ళ సొంత ఊళ్ళకెళ్ళి ఓట్లు వేసేస్తారు, అక్కడ వేయరు. ఇది గుర్తించాల్సింది. అంటే పట్టణ ప్రాంతాలు 50 నుండి 60% ఓట్లు పడితే మామూలు లెక్క చూస్తే 70-80% పోలేనట్టు అనుకోవాలి.